ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూరు ఎంపీపీని లక్కీ డ్రా ద్వారా ఎన్నుకున్నారు. గతంలో ఎంపీపీగా పనిచేసిన రాథోడ్ పుండలిక్ కరోనా సమయంలో మరణించడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకే ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. గుడిహత్నూరు ఎంపీపీ స్థానం ఖాళీగా ఉండడంతో ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఎంపీపీ ఎన్నికను నిర్వహించారు. దీంతో మండల వ్యాప్తంగా కాంగ్రెస్ తరఫున 3 ఎంపీటీసీలు, బీఆర్ఎస్ తరఫున 3 ఎంపీటీసీలను, 2 బీజేపీ నుండి మొత్తంగా 8 మంది ఉండగా బీజేపీ వాళ్ళు 2 ఎన్నికకు దూరంగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు సమానంగా ఓటింగ్ రావడంతో లక్కీ డ్రా పద్ధతి ద్వారా ఎన్నికను నిర్వహించగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన జ్ఞానోబా అనే వ్యక్తి లక్కీ డ్రా ద్వారా ఎంపీపీగా ఎన్నుకోబడ్డారు. ఎంపీపీ ఎన్నిక జరుగుతుందో ఆ ఎన్నిక సందర్భంగా మేము 2 బీజేపీ ఉండి వాళ్ళు కూడా వాళ్ళని కొన్నతందుకు ఏదో తిప్పలు పడి మా అదృష్టం ఇవాళ మాకు లక్కీ డ్రాలో కూడా మేమే గెలవడం. మా 3 ఎంపీటీసీలు కూడా ఏకతాటి మీద ఉండి ఎన్ని ప్రబోలాకు పెట్టినా, ఎన్ని పైసలు ఇస్తాం, డబ్బులు ఇస్తామని చెప్పి మిగతా పార్టీ వాళ్ళు ఇళ్లకు పోయినా కానీ వాళ్ళు ఆ డబ్బుల్ని టోకర కొట్టి ఇవాళ ఒక్క కాలు మీద నిల్చుండి అనిల్ జాదవ్ గారి నాయకత్వాన్ని బలపరచాలని చెప్పి గుడిహత్నూరు మండలంలో అనిల్ జాదవ్ నాయకత్వమే ఉండాలని చెప్పి భారీ పెద్ద ఎత్తున కోరుకొని ఇవాళ ఎమ్మెల్యే జాదవ్ నాయకత్వంలో ఇవాళ ఎంపీ